ఈసారి లాస్ట్ మ్యాచ్ అయ్యే వరకు ఎవరు టాప్ వరకు వెళ్తారో చెప్పడం కష్టంగానే కనిపిస్తుంది. అఫ్ కోర్స్ 3 టీమ్స్ అఫీషియల్లీ క్వాలిఫై అయిపోయారు. కాకపోతే లాస్ట్ స్పాట్ ఒకటి మిగిలిపోయింది. గెలవాల్సిన టీమ్స్ కూడా కంటిన్యూస్లీ మ్యాచెస్ ఓడిపోవడంతో ఈ 4th పొజిషన్ అందరికీ గోల్డెన్ గేట్లో మారిపోయింది. దీంతో దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఆ టీం ఈ టీం అని లేకుండా ప్లే ఆఫ్ రేస్లో ఉన్న 4 టీమ్స్ దీని గురించి బాహుబలి రేంజ్ యుద్ధాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్పాట్ ఎవరిని వరిస్తుందో అనేది పెద్ద ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. అసలు ఏ టీం ఎలా ఓడిపోతే ఎవరెవరికి ఛాన్స్ ఉంటుంది, ప్రతి టీం సినారియో ఎలా ఉంది, అండ్ ఆల్సో టాప్ 2లో సన్ రైజర్స్ ఉండాలంటే ఎలాంటి మార్జిన్తో గెలవాలి, ఎలా ఒకటేంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. మరో 1 వీక్ తర్వాత ఐపీఎల్ కంప్లీట్ అవ్వచ్చేమో కానీ మన ఛానల్లో మాత్రం ఎప్పుడు ఐపీఎల్ పైన వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఐపీఎల్ ఎవరైతే ఎంతకు మించి రైట్ ప్లేస్ మీకు దొరకపోవచ్చు. ఇంకా ఓ లేట్ మామా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. 365 డేస్ కొత్త టాపిక్స్ పైన వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. నౌ లెట్స్ స్టార్ట్ ద మ్యాటర్. బేసిక్లీ వీడియో చేస్తున్న టైంకి 66 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయాయి. అంటే మే 22 ముందు వరకు జరిగిన గేమ్స్ని కన్సిడర్ చేసి మాత్రమే వీడియో చేశాను. ఎనీహో ఇప్పటికీ ఎల్ఎస్జీ, ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే ప్లే ఆఫ్ రేస్ నుండి బయటకు వెళ్ళిపోయారు. లాస్ట్ మ్యాచ్లో చెన్నై గెలిచుంటే వాళ్ళకు అవకాశాలు ఉండేవి, కానీ భారీ మార్జిన్తో ఓడిపోయి గుజరాత్ హెల్ప్ చేసినట్టు ఆడారు. రైట్ నౌ ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, పీబీకేఎస్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ రేస్లో ఉన్నారు. వీళ్ళందరూ టార్గెట్ కూడా ఈ 4th పొజిషనే. ఇక్కడ ఆటలో అరటిపండ్లో ఉండి తక్కువ అవకాశాలు ఉన్న టీమ్స్తో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే వీళ్ళు 13 మ్యాచెస్లో గెలిచినారు. లాస్ట్ మ్యాచ్ కేకేఆర్తో ఆడతారు. ఇది ఎలాగైనా గెలవాలి. అండ్ 100 విషయానికి వస్తే -0.87 ఉంది. అంటే రేస్లో ఉన్న 4 టీమ్స్లో వీళ్ళ లోయెస్ట్ అనమాట. మరి ఇలాంటి సినారియో ఉన్నప్పుడు క్వాలిఫై అవ్వాలంటే మిగిలిన 3 టీమ్స్ వాళ్ళు అన్ని మ్యాచెస్ ఓడిపోవాలి. ఇక్కడ పీబీకేఎస్ అండ్ కేకేఆర్ 6 మ్యాచెస్ మాత్రమే గెలిచినారు కాబట్టి వాళ్ళ లాస్ట్ గేమ్లో ఓడిపోతే చాలు. సో వీళ్ళందరూ ఓడిపోవడంతో పాటు ఢిల్లీ కూడా భారీ మార్జిన్తో గెలవాల్సిన అవసరం ఉంది. ప్రాక్టికలీ ఇదంతా పాసిబుల్ అయ్యేలా కనిపించట్లేదు. దట్స్ వై వీళ్ళు రేస్లో ఉన్నప్పటికీ లేనట్టు చూడాలి. నౌ టాకింగ్ అబౌట్ కేకేఆర్, ప్రజెంట్ వీళ్ళైతే 13 మ్యాచెస్లో 6 గెలిచి 13 పాయింట్స్ ఉన్నారు. క్వాలిఫై అవ్వాలంటే వేరే ఆప్షన్ లేదు. లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ పైన ఎలాగైనా గెలవాలి. ఇప్పుడు వీళ్ళు ఊపి చూస్తుంటే లాస్ట్ మ్యాచ్ గెలవడం పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 5 మ్యాచెస్లో 4 గెలిచి మంచి విన్నింగ్ మూమెంటంలో కనిపిస్తున్నారు. సో ఇక్కడ విక్టరీ నాట్ ఏ బిగ్ థింగ్. కాకపోతే రిమైనింగ్ టీమ్స్ రాజస్థాన్ అండ్ పంజాబ్ వాళ్ళ మ్యాచెస్ అన్ని ఓడిపోవాలి. పర్టికులర్గా రాజస్థాన్ ఎలాగైనా ఓడిపోవాలి. బికాజ్ వీళ్ళు గెలిచారు అంటే తినగా టాప్ వరకు వెళ్ళిపోతారు. అందుకే మిగతా టీమ్స్ అన్ని వీళ్ళు ఓడిపోవాలని కోరుకుంటారు. ఇది ఒక్కటి జరిగిందంటే చాలు, కేకేఆర్ క్వాలిఫై అవ్వడాన్ని ఎవరూ ఆపలేరు. అదే పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే సీజన్ స్టార్టింగ్లో ఫైర్ అయిన వీళ్ళు ఇప్పుడు ఫ్లవర్ అయిపోయారు అని చెప్పడంలో ఏ డౌట్ లేదు. ఎందుకంటే లాస్ట్ కారు మ్యాచెస్లో ఓడిపోయి ఘోరమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కరెంట్లీ అయితే 13 మ్యాచెస్లో 6 గెలిచి 13 పాయింట్స్ ఉన్నారు. ఈ ఎక్స్ట్రా పాయింట్ ఏదైతే ఉందో మేబీ ఇది పంజాబ్కి గేమ్ చేంజర్గా మారి అనిపిస్తుంది. ఒకవేళ పీబీకేఎస్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్లో లక్నో పైన గెలిచి రాజస్థాన్ అండ్ కేకేఆర్ ఓడిపోయారు అంటే పంజాబ్ క్వాలిఫై అయిపోయినట్టే. ఇన్ కేస్ కేకేఆర్ గెలిచినా పర్వాలేదు, కానీ రాజస్థాన్ మాత్రం ఖచ్చితంగా ఓడిపోవాలి. ఎందుకంటే కేకేఆర్కి +0.011 రన్ రేట్ ఉంది. అదే పంజాబ్కి +0.227 ఉంది. ఇక్కడ క్లియర్గా ఇద్దరి మధ్య బిగ్ డిఫరెన్సెస్ కనిపిస్తుంది. కేకేఆర్కి గెలవడం మాత్రమే సరిపోదు, భారీ మార్జిన్తో గెలవాల్సిన అవసరం ఉంది. కానీ పంజాబ్ జస్ట్ గెలిస్తే చాలు. ఏదేమైనా పంజాబ్ తలరాత మొత్తం కేకేఆర్ అండ్ రాజస్థాన్ పైన డిపెండ్ అయి ఉంది. నౌ కమింగ్ టు రాజస్థాన్ రాయల్స్, రైట్ నౌ వీళ్ళైతే చాలా కంఫర్టబుల్ పొజిషన్లో కనిపిస్తున్నారు. బికాజ్ ఇప్పటికే 13 మ్యాచెస్లో 7 గెలిచి 14 పాయింట్స్తో ఉన్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ప్రజెంట్ 4th పొజిషన్ వీళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. అయితే మిగతా టీమ్స్లో వాళ్ళు ఓడిపోతేనే వీళ్ళు ఓడిపోతేనే క్వాలిఫై అవుతారనడానికి లేదు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ముంబై పైన గెలిస్తే చాలు, తినగా ప్లే ఆఫ్ ఫ్లైట్ ఎక్కేసినట్టే. ఇన్ కేసు ఓడిపోతేనే మిగతా వాళ్ళ రిజల్ట్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పంజాబ్ అండ్ కేకేఆర్ షూర్లీ ఓడిపోవాలి. అలా జరిగితేనే రాజస్థాన్ ఓడిపోయినా క్వాలిఫై అవ్వచ్చు. అండ్ మరో విషయం ఏంటంటే మిగతా టీమ్స్తో కంపేర్ చేసుకుంటే రాజస్థాన్ రన్ రేట్ చాలా హెల్తీగా కనిపిస్తుంది. వీళ్ళకి +0.083 ఉంది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే రాజస్థాన్ 4th టీమ్గా క్వాలిఫై అవ్వడానికి మోర్ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అదే టాప్ 2 సంగతి ఏంటో అని చూసుకుంటే ఇప్పటికీ ఆర్సీబీ 13 మ్యాచెస్లో 9 గెలిచి 18 పాయింట్స్తో ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. వీళ్ళు రన్ రేట్ చూసుకున్నా +1.065 ఉంది. అసలు దీని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఒకవేళ ఆర్సీబీ వాళ్ళ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినా కానీ డెఫినెట్లీ టాప్ 2లో ఉంటారు. బికాజ్ ఎస్ఆర్ ఎంత పెద్ద మార్జిన్తో గెలిచినా కానీ వీళ్ళ దగ్గర కూడా రీచ్ అవ్వలేరు. అదర్ హ్యాండ్ టాప్ 2లో ఉండే మరో టీం ఏది అంటే రైట్ నో జీటీ 14 మ్యాచెస్లో 9 గెలిచినారు. రన్ రేట్ చూసుకున్నా +0.695 ఉంది. ఒకవేళ జీటీ కనుక లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే పైన ఓడిపోయి ఉంటే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీతో లాస్ట్ మ్యాచ్లో గెలిచి ఈజీగా టాప్ 2లో ఉండేవాళ్ళు. ఇన్ కేస్ జీటీ నార్మల్గా గెలిచినా ఎస్ఆర్హెచ్ టాప్ 2లో ఉండడానికి అవకాశం ఉండేది.
కాకపోతే లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే పైన గుజరాత్ కంప్లీట్ డామినేషన్ చూపించారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 89 రన్స్ డిఫరెన్సెస్తో గెలిచారు. దీంతో టాప్ 12లో ప్లేస్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎస్ఆర్ఎస్కి 13 మ్యాచెస్లో 8 విక్టరీస్ ఉన్నాయి. రన్ రేట్ చూస్తే ప్లేస్ 0.350 ఉంది. అండ్ జీటీకి ఎస్ఆర్ఎస్కి మధ్య 0.345 రన్ రేట్ తేడా ఉంది. ఈ గ్యాప్ని ఒక్క మ్యాచ్లో కవర్ చేయాలి అంటే ఎస్ఆర్ఎస్కి మ్యాసివ్ విక్టరీ కావాలి. రీసెంట్ క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే ఒకవేళ సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 88 రన్స్ డిఫరెన్సెస్తో గెలవాలి. అండ్ ఒక 200 స్కోర్ చేస్తే ఆర్సీబీని 112 రన్స్కి డిఫెండ్ చేయాల్సి ఉంటుంది. అదే చేస్తే ఇన్ కేస్ 150 టార్గెట్ ఉంది అనుకుందాం, దాన్ని 11.1 ఓవర్స్లోనే కొట్టాలి. ఒక ముక్కలో చెప్పాలంటే ఆర్సీబీ పైన కంప్లీట్ డామినేటింగ్ విక్టరీ కావాలి. మరి ఇప్పుడున్న సినారియోలో లాస్ట్ మ్యాచ్లో సన్ రైజర్స్ నుండి చాలా అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఎలానో క్వాలిఫై అయిపోయారు కాబట్టి ఓడిపోయిన పెద్ద పోయేదేమీ లేదులే అన్నట్టు ఆడతారు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రికార్డ్ బ్రేకింగ్ స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది 250 కావచ్చు, అందుకంటే పెద్ద స్కోర్స్ అయినా అవ్వచ్చు. మరి చూడాలి సన్ రైజర్స్ వైల్డ్ ఫర్ ఇంపాక్ట్ చూపిస్తారో లేదు. ఇక ఇది గైస్ ప్రతి టీం ప్లే ఆఫ్ అవకాశాలు అయితే ఇవే. మరి ఈసారి ఎవరు కప్పు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో ఐపీఎల్ ట్రెండింగ్ టాపిక్స్ పైన ఎప్పుడు వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రాదు. అందుకే ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.